హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్సా డిలైట్స్. ఈరోజు మనం చేస్తున్నాం పావ్ బజీ. మీ ఇంట్లో బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ఎందుకంటే లెంది ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. సో లెట్స్ గో ఇన్ టు ది రెసిపీ. ఫస్ట్ ఒక హాఫ్ కప్ బఠానీని 6 hours ముందు సోక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్, ఆలూని క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో 4 to 5 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన వెజిటబుల్ అన్నిటిని స్మాష్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక 7 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని తీసుకొని హాట్ వాటర్లో వేసి ఒక పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ అండ్ గీ అది మొత్తం మెల్ట్ అయ్యాక ఆనియన్స్ వేసి సాటే చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యే గ్యాప్లో దాంట్లో జీరా వేయండి. అండ్ తర్వాత దాంట్లో చిన్నగా చాప్ చేసిన క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి. అండ్ నెక్స్ట్ దాంట్లో చిన్నగా చాప్ చేసిన ఒక టమాటో వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి. యాక్చువల్లీ ఈ రెసిపీ చేసింది మా డాడీ, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేది నేను. అండ్ ఇందులో సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి అండ్ మనం పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి అండ్ నెక్స్ట్ మీకు సరిపడా కారం, అంటే ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు మేము తినము అనుకుంటే తక్కువ వేసుకోండి. అండ్ నెక్స్ట్ దాంట్లో ధనియాల పౌడర్ వేసి తర్వాత జీరా పౌడర్ అండ్ దాని తర్వాత గరం మసాలా మంచి ఫ్లేవర్ టచ్ ఇవ్వడానికి. అండ్ హియర్ కమ్స్ ది స్టార్ ఆఫ్ ది రెసిపీ, పావ్ బజీ మసాలా వేయండి. ఇది వేస్తే ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మంచిగా ఫ్రై చేసి ఆ తర్వాత మనం ప్యూరీ చేసిన ఆ వెజిటేబుల్ మిక్చర్ అంతా వేసి మంచిగా బాయిల్ చేయండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చేసుకుంటూ కలపండి. అండ్ తర్వాత అదంతా కుక్ అవుతుంటే లాస్ట్కి కసూరి మెంతిని మంచిగా స్మాష్ చేసి వేయండి. అందులో 5 to 10 minutes మంచిగా కలుపుతూ బాయిల్ చేసిన తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసేస్తే కర్రీ రెడీ. అండ్ నెక్స్ట్ పావ్ని మంచిగా ఒక దోశ ప్యాన్ మీద బటర్ అండ్ మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసి కొంచెం సాల్ట్ వేసి పావ్స్ని మంచిగా ఫ్రై చేయండి. చేశాక ఈ కర్రీ మన కన్సిస్టెన్సీకి వచ్చిందా లేదో చూసి మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అండ్ రెడీ టు సర్వ్. ఒక ప్లేట్లో మంచిగా కర్రీ ఫుల్గా వేసుకొని పావుని పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని దాని మీద లెమన్ స్క్వీజ్ చేసి ఆ పావుని ఇలా తీసుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఆహా స్వర్గం.